ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 6, 7వ తేదీల్లో ఈ రాశి వారికి ఆర్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తి మీ ముందుకు రావడంతో వారు ఇచ్చే ఒక చిన్న సలహా మీ జీవితాన్నే మార్చేస్తుంది. డబ్బు పరంగా, ఆర్థిక పరంగా సహాయం చేయకపోవచ్చు, కానీ అనుకోకుండా ఒక చిన్న సలహా మీ జీవితాన్నే మార్చేస్తుంది. అది మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ జీవితంలో పడ్డ కష్టాలన్నింటికీ దూరం అవుతుంది. కాబట్టి ఆర్ అనే అక్షరం వ్యక్తి మీ జీవితంలోకి రావడం, వారి వల్ల మీ జీవితంలో మార్పు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆర్ అనే అక్షరంతో మొదలైన వారు అందరూ సహాయం చేయకపోవచ్చు, కానీ కొంతమందిలో ఒక్కరు మాత్రం మీ జీవితాన్ని మార్చే ఒక చిన్న సలహా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అదేమిటో గమనించినట్లయితే, శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, దోషాలు, వాస్తు దోషం, గ్రహ దోష నివారణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కాబట్టి గురువు గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కుతాయి. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9618966312. జీవితంలో పడ్డ కష్టాలన్నీ తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారు. కాబట్టి వీరి జీవితంలోకి ఆ వ్యక్తి ఏ విధంగా ఎలా వస్తారు అనేది తెలుసుకుందాం. అలాగే మీ జీవితంలో ఆర్ అనే అక్షరం వ్యక్తితో భారీ మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఒక పాత వ్యక్తి కావచ్చు, కొత్త పరిచయం కావచ్చు, కానీ వారి వల్ల మీకు ఒక విషయంలో ఆనందం అనేది వస్తుంది. అది ఏ విషయంలోనంటే, ఆర్థికంగా లాభాలు రావడానికి, ఉద్యోగంలో మార్పు రావడానికి, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ఆలోచన విధానం పెరగడానికి, అలాగే ఏ విషయంలోనైనా వివాహ సంబంధాలలో కానీ ఒక అనుబంధమైన ఆనందకరమైన వార్త వింటారు. కానీ అది ఆ నిర్ణయం మీరు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఆర్ అనే అక్షరం వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీ జీవితంలో ఎన్నో కోల్పోయారు, ఇక నుండి కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలోనైనా కాస్త ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిది. అలాగే ప్రేమలో ఉన్న వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, ఈ 2 రోజుల్లో కుటుంబంలో ఏ విధంగా మీ జీవితం గడుస్తుంది, అలాగే కుటుంబంలో సంతోషం రావడానికి కారణం ఏమిటి, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా మంచివారు. వారు కొన్ని విషయాలలో అమాయకంగా కనిపించవచ్చు, కానీ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. మరికొంతమంది వ్యక్తులు తొందరపడి నిర్ణయం తీసుకోవచ్చు, కానీ వీరు స్వంతగా నిర్ణయం తీసుకోకపోయినా వారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. అలాగే కుంభరాశి వ్యక్తులు పూర్తిగా ఎవరినైనా నమ్మారంటే వీరి సలహా కాకుండా ఇతరుల సలహాలు కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే వారికి గౌరవం ఎక్కువగా ఇస్తారు. ఇకపోతే ఈ రాశి వారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బయటకు చూపించకుండా ధైర్యంగా ఉంటారు. ఆ కష్టానికి కారణం ఏమిటి, కష్టం ఎలా తీరిపోతుందని ఆలోచిస్తారు, కానీ కష్టం వచ్చిందని అస్సలు బాధపడుతూ ఉండరు. ఇకపోతే ఈ రాశి వారికి ఆర్ అనే అక్షరం వ్యక్తి వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి, అలాగే కొంతమంది పాత వ్యక్తులు మీకు ఫోన్ కాల్ చేయడం, తిరిగి మీతో ప్రేమగా మాట్లాడడం అనేది జరుగుతుంది. కానీ వారు వారి అవసరానికి మాత్రమే ఉపయోగించుకోవడానికి ఫోన్ కాల్ చేస్తారు. కానీ కుంభరాశి వ్యక్తులు మోసపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వారు ఏమి చెప్పినా నమ్ముతారు. కష్టాల్లో కన్నీళ్లు కార్చారంటే ఈ కుంభరాశి వ్యక్తులు చాలా జాలిగా ఉంటారు. వీరి దగ్గర ఉన్నంతలో సహాయం చేస్తారు. అలాగే ఇలాంటి మనస్తత్వం ఉంది కాబట్టి చాలామంది చేతిలో మోసపోయారు. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా మోసపోయారు. కాబట్టి ఇక నుండైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పాత వ్యక్తి, ఈ కుంభరాశి వ్యక్తి జాలితనం చూసి
మళ్ళీ వీరిని మోసం చేయడానికి తిరిగి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు పాత స్నేహితులు మిమ్మల్ని గతంలో మోసం చేసిన వారు మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నా లేదా ఫోన్ కాల్ చేసినా వారితో కాస్త జాగ్రత్తగా మళ్ళీ మోసపోకుండా ఉండండి. లేదంటే జీవితంలో ఎన్నో కోల్పోయారు, ఇక నుండి కూడా కోల్పోయే అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా అడుగు వేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. అలాగే మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు ఎలాంటి వారు, ఇతరుల అవసరాలు తీర్చుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకునేవారు ఎవరు, మీ స్నేహం కోరేవారు ఎవరు అని పూర్తిగా ఈ మధ్యలో మీరు చాలా గమనిస్తున్నారు. కాబట్టి ఎవరి చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. 2 రోజుల్లో ఆ శక్తిని ఉపయోగించాల్సిన సమయం వస్తుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని ఉన్నారు. కానీ మీ మనసు సున్నితంగా ఉంటుంది కాబట్టి వారు 2 కన్నీటి చుక్కలు కార్చి మిమ్మల్ని మళ్ళీ లొంగదీసుకోవడానికి చూస్తున్నారు. ఇతరుల అవసరాలు తీర్చుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్త. ఇకపోతే ఆర్ అనే అక్షరం వ్యక్తి వల్ల మీకు ఎలాంటి లాభాలు వస్తాయి అనేవి తెలుసుకుందాం. ఆర్ అనే అక్షరం వ్యక్తి కొత్త పరిచయం కానీ పాత పరిచయం కానీ లేదా బంధువులే కానీ మిమ్మల్ని మీ మనసు నచ్చి మీ దగ్గరికి రావడం, మీ కష్టాలను చూసి ఒక చిన్న సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా ఎలాంటి విషయాలలో సహాయం చేయరు కానీ ఒక సలహా ఇవ్వడంలో మీరు కష్టపడాల్సిన సమయం అనేది వస్తుంది. మీరు చాలా కష్టజీవి, ఈ సలహా ఇవ్వడం వలన మరింత కష్టపడతారు, దానికి మంచి అవకాశం అనేది వస్తుంది అనుకోకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఒక పెద్ద అవకాశం. అలాగే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కాస్త మార్పు అనేది వస్తుంది. ఆ చిన్న సలహా మీ జీవితాన్నే మార్చవచ్చు. ఎందుకంటే మీరు చేసే వృత్తుల్లో కానీ ఉద్యోగంలో కానీ సాధారణంగా లాభాలు రాకపోవచ్చు. కానీ ఈ చిన్న సలహా వలన మీ జీవితంలో కాస్త మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఆ మార్పు వలన మెల్లిమెల్లిగా లాభాలు మొదలవుతాయి. కాబట్టి మీరు చేసే పనిలో శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. ఆ సలహా మీకు ఉపయోగపడుతుందా లేదా అని ఒక్కసారి ప్రయత్నించినట్లయితే మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందని అర్థమవుతుంది. ఇక ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. కానీ ప్రేమలో సమయాన్ని కేటాయించడం కాస్త తక్కువగా అవుతుంది. ఎందుకంటే ఈ సమయం చాలా కష్టపడాల్సిన సమయం కాబట్టి ప్రేమలో ఇద్దరు మీట్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ మీ పార్ట్నర్కి పూర్తిగా అర్థమయ్యేలా వివరించండి. అలా చేస్తేనే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని జీవితంలో భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటారు. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే ఎలాంటి మిస్టేక్ అయినా సరిదిద్దుకోండి. ఎందుకంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉండడంతో మీరు ఏ పని చేసినా సక్సెస్ అనేది కనిపిస్తుంది. కానీ అందరినీ పూర్తిగా నమ్మకండి.